జనగామ జిల్లా నియోజకవర్గ కేంద్రం పాలకుర్తిలోని సిద్ధార్థ స్కూల్ 25వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఒక ప్రైవేట్ స్కూల్ 25 ఏళ్ల ప్రస్థానం ఎంతో చెప్పుకోదగ్గ విషయమని, యాజమాన్యం సక్సెస్ఫుల్ గా స్కూల్ నడపడం చాలా గొప్ప విషయమన్నారు. పాఠశాల మరింతగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షను వెలిబుచ్చారు. స్కూల్ నుంచి ఉడికొచ్చి మన మీద ఉంటే మనం టీవీ మీద మూడ్లో ఉంటాం. సీరియల్ మూడ్ ఉండి ఆ పిల్ల ఉంటే పిల్ల హట్ అయితే చిన్నప్పుడే మనం ఏం చేయాలి, ఆ టీవీ బంద్ చేయాలి. వాళ్ళు వస్తానని తెలుసుతో టీవీ బంద్ చేసి మంచిగా బిడ్డ వచ్చుంటే బిడ్డ కోసమే చూస్తానట్టు కూర్చోవాలి. కూర్చొని బిడ్డను కూర్చోబెట్టి నీకు ఏం చదువు రాకుండా పర్వాలేదు, ఏ స్కూల్లో ఏం చెప్పిండు, ఏ సార్ ఏం చెప్పిండు, నీ స్నేహితులు మంచుకున్నారా, ఇంగ్లీష్ ఏం చెప్పిండు, తెలుగు ఏం చెప్పిండు అని కొద్దిగా నీకు తెలియకుండా అడిగి చెప్తే నాకు తల్లి అడుగుతుందని పిల్ల మనసులో ఉండాలి. చేస్తారా చేయరా? పిల్లలు కాదు తల్లిదండ్రులు చేస్తారా చేయరా? చేస్తాను మరి చేతులెత్తాయి చేస్తారా చేయరా? ఓకే. రెండోది ఏంటిది? రెండోది ఏంటిది? మీ కొడుకు ముందట, మీ బిడ్డ ముందట భార్య భర్తలు పంచాయతీ పెట్టుకోవద్దు. ఈ తల్లి ఏం చేస్తాడు, తండ్రి ఏం చేస్తాడు, మన ప్రవర్తన వాళ్ళు చూసుకుంటారు. అది చాలా అవసరం. నాలుగవది, ఎట్టి పరిస్థితుల్లో కూడా సెల్ ఫోన్ వాడొద్దు. పిల్లల ముందర వాడతారా సెల్ ఫోను? వినాలే, సెల్ ఫోన్ వాడొద్దు. సెల్ ఫోన్ వాడితే ఏమైందంటే పిల్లలు చాలా మంది మీరు చూస్తా అంటారు, పిల్లలు ఏమన్నా లొల్లి పెడతా అంటే సెల్ ఫోన్ ఇస్తారు ఆడుకోమను అని. నా పని అయిపోయిందని సెల్ ఫోన్ ఆడుకుంటా అంటే లొల్లి తగ్గుతుంది. సెల్ ఫోన్ ఇస్తే సెల్ ఫోన్ తోటి చెడిపోతారు పిల్లలు. ఎడ్యుకేట్ వాళ్ళు ఇంటర్నెట్